ఒక చిన్న స్ట్రాబెర్రీ పండును ఊహించుకోండి. ఉమ్, దాని బరువు మహా అయితే ఒక 15 గ్రాములుంటుంది కదా. అవును, సరిగ్గా అంతే బరువుండే ఒక చిన్న పక్షి దారి చూపే ఎలాంటి మ్యాపులు లేకుండా ఆర్కిటిక్ ప్రాంతం నుంచి బయల్దేరుతుంది. ఏకంగా 8,000 కిలోమీటర్లు ప్రయాణించి భారతదేశంలోనే ఒక నిర్దిష్ట ప్రాంతానికి ఖచ్చితంగా చేరుకుంటుంది. వావ్! అసలు దిక్సూచి లేదా జీపీఎస్ లాంటి ఆధునిక సాంకేతికత ఏదీ లేకుండా ఇది ఎలా సాధ్యం? ఈరోజు మనం డీకోడ్ చేయబోయే ఎన్నో అద్భుతమైన రహస్యాల్లో ఇది ఒకటి. నిజమే. మన ముందున్న ఈ వనరుల లోతైన విశ్లేషణలో భారతదేశ శీతోష్ణ స్థితి, వృక్ష సంపద మరియు వన్యప్రాణులు అనే అంశాలను మనం ఒక కొత్త కోణంలో చూడబోతున్నాం. అంటే మనం రోజూ చూసే వాతావరణం, ఎండగా ఉన్నప్పుడు మనం తాగే మజ్జిగ దగ్గర్నుండి, మన చుట్టూ పెరిగే చెట్లు, ఎక్కడో అడవుల్లో స్వేచ్ఛగా తిరిగే జంతువుల వరకు అన్నీ మాట్లాడుకోబోతున్నాం గదా. ఖచ్చితంగా. ఇవన్నీ విడివిడి అంశాలు కావు. ఇదంతా ఒకదానితో ఒకటి అల్లుకుపోయిన ఒక భారీ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ అని ఈ వనరులు మనకు స్పష్టం చేస్తున్నాయి. ఈ వనరులను గమనిస్తే అర్థమయ్యే ప్రాథమిక విషయమేంటంటే ఇక్కడ ఏదీ యాదృచ్ఛికంగా జరగదు. ప్రతి భౌగోళిక మార్పు వెనుక ఒక స్పష్టమైన శాస్త్రీయ కారణముంది. అవును, మన రోజువారీ జీవితంలోని అలవాట్లను కూడా ఈ భౌగోళిక పరిస్థితులే ఎలా శాసిస్తున్నాయో అర్థం చేసుకుంటే అసలు జీవరాశి మనుగడ ఎంత సున్నితమైన సమతుల్యత మీద ఆధారపడి ఉందో మనకు అర్థమవుతుంది. ఈ పజిల్ను విడదీయడం మొదలుపెడితే వనరుల్లో మొదటగా కనిపించే ఆసక్తికరమైన అంశముంది. వాతావరణం మరియు శీతోష్ణస్థితి మధ్య ఉన్న వ్యత్యాసం. అవును, మనం చాలా తరచుగా ఈ రెండు పదాలను ఒకే అర్థంలో వాడేస్తుంటాం కదా. కానీ ఇవి రెండు వేరు కదా. శాస్త్రీయంగా ఆ రెండింటికి చాలా తేడా ఉంది. దీని సులభంగా అర్థం చేసుకోవాలంటే వాతావరణం అనేది మన రోజువారీ మూడ్ లాంటిది. ఓహో, మూడంటారా? అవును, ఉదయం లేవగానే వాతావరణం చాలా ప్రశాంతంగా, ఎండగా ఉండొచ్చు. సాయంత్రానికి హఠాత్తుగా కోపమొచ్చినట్లు ఉరుములు, వర్షం పడొచ్చు. ఇది గంటగంటకు మారిపోయే ప్రక్రియ. అర్థమైంది. మరి శీతోష్ణస్థితి అంటే? శీతోష్ణస్థితి అనేది ఒకరి వ్యక్తిత్వం లాంటిది. ఒక వ్యక్తి దశాబ్దాల పాటు ఎలా ప్రవర్తిస్తాడనే సగటును బట్టి అతని వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తాం కదా. అవును. అలాగే ఎన్నో ఏళ్లపాటు ఒక ప్రాంతంలోండే వాతావరణ పరిస్థితుల దీర్ఘకాలిక సగటును శీతోష్ణస్థితి అంటారు. భలే చెప్పారు. అంటే వాతావరణమంటే మూడు, శీతోష్ణస్థితి అంటే పర్సనాలిటీ అన్నమాట. ఖచ్చితంగా. భారతదేశానిది ప్రధానంగా మాన్సూన్ రకానికి చెందిన శీతోష్ణస్థితి అని ఈ వనరులు చెప్తున్నాయి. ఈ మాన్సూన్ అనే పదం మౌసిమ్ అనే అరబిక్ పదం నుండి వచ్చిందని వనరుల్లో స్పష్టంగా ఉంది. దానికర్థం ఋతువులు. అవును. ఇక్కడ ఈ ఋతువుల చక్రాన్ని గమనిస్తే ప్రధానంగా 4 ఋతువులుంటాయి. డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు శీతాకాలం, మార్చి నుండి మే వరకు వేసవి. వేసవి గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆ సమయంలో వీచే వేడి, పొడి గాలులను లూ అంటారని చదివినప్పుడు నాకైతే ఒక ఆలోచనొచ్చింది. ఏంటది? ప్రకృతి సహజసిద్ధంగా ఒక అతిపెద్ద హెయిర్ డ్రయర్ను ఆన్ చేసినట్లు అనిపించింది. అసలు ఈ గాలులు అంత తీవ్రంగా ఎందుకుంటాయి? హెయిర్ డ్రయర్ పోలిక భలే ఉంది. దీని వెనుకున్న అసలు సైన్స్ ఏంటంటే, వేసవిలో సూర్యకిరణాలు నేరుగా పడటం వల్ల ఉత్తర భారతదేశంలోని భూభాగం విపరీతంగా వేడెక్కుతుంది. అప్పుడు గాలి కూడా వేడెక్కుతుంది గదా. అవును. ఆ వేడికి అక్కడి గాలి తేలికై పైకి వెళ్ళిపోతుంది. దాంతో అక్కడ అల్పపీడనం ఏర్పడుతుంది. దాన్ని పూరించడానికి పశ్చిమం వైపు నుండి వచ్చే అతి పొడి గాలులే ఈ లూ. ఓహో, అందుకేనా అవి అంత వేడిగా ఉంటాయి? అవును. ఈ గాలులు ఎంత ప్రమాదకరమంటే అవి మన శరీరంలోని తేమను చాలా వేగంగా లాగేసుకుంటాయి, మనల్ని డీహైడ్రేషన్కు గురిచేస్తాయి. అంటే అందుకే ఆ సమయంలో మనం పచ్చిమావిడి, మిమ్మ లేదా కోకం లాంటి పండ్లతో చేసే షర్బత్లు తాగుతామన్నమాట. ఖచ్చితంగా. చల్లటి మజ్జిగ తాగడమనేది కేవలం ఒక అలవాటు కాదు, అదొక బయలాజికల్ అవసరం అని వనరులు వివరిస్తున్నాయి. వావ్! అంటే మన పానీయాల మెనూను కూడా ఈ వాతావరణమే డిజైన్ చేసిందనమాట. ఇది వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది. అవును కదా. మన శీతోష్ణస్థితికి తగ్గట్లుగా మన ఆహారపు అలవాట్లు ఎలా మారాయో చెప్పడానికి ఇదొక చక్కటి ఉదాహరణ. ఇక ఈ వేసవి తర్వాత వచ్చేదే అసలైన లైఫ్ సపోర్ట్ సిస్టమ్ అని నాకనిపిస్తుంది. అదే నైరుతి ఋతుపవనాలు. సౌత్ వెస్ట్ మాన్సూన్స్. జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఇవి ఉంటాయి కదా. అవును. అరేబియా సముద్రం, బంగాళాఖాతం మీదుగా వీచే ఈ గాలులు దేశం మొత్తానికి వర్షాలను తీసుకొస్తాయి. మన దేశంలో వ్యవసాయం దాదాపు ఈ వర్షాల మీదే ఆధారపడి ఉంది. నిజమే. ఒకవేళ ఈ ఋతుపవనాలు గనక విఫలమైతే పరిస్థితి ఊహించడానికే భయంగా ఉంటుంది.
అసలా గాలులు సముద్రం మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు వర్షాన్ని ఎలా మోసుకొస్తాయి? అవి తమతో పాటు భారీగా తేమను మోసుకొస్తాయి. అవి ఎప్పుడైతే మన పర్వతాలను, కొండలను ఢీకొంటాయో అప్పుడా తేమంతా వర్షంగా కిందకొస్తుంది. హ్మ్, ఇది చాలా సింపుల్ మెకానిజం లాగా ఉంది కానీ ఇక్కడే ఒక విచిత్రముంది. ఈ వర్షపాతం దేశమంతటా ఒకేలా ఉండదు కదా. అసలుండదు. భౌగోళిక ఎత్తు అంటే ఆల్టిట్యూడ్, అలాగే సముద్రం నుండి ఉన్న దూరం లాంటివి ఇక్కడ కీలక పాత్ర పోషిస్తాయి. అంటే కొండలెక్కడుంటే అక్కడ వర్షం పడుతోందనా? ఒక రకంగా చెప్పాలంటే అంతే. ఉదాహరణకు మేఘాలయలోని మౌసిన్ రామ్ ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతం. అవును, వనరుల్లో దీని గురించి చాలా స్పష్టంగా ఉంది. అక్కడ ఎందుకంత వర్షం పడుతుంది? ఎందుకంటే అక్కడి కొండల ఆకృతి మేఘాలను ఒక గరాటులా పట్టి ఉంచుతుంది. దాంతో మేఘాలు బయటకు వెళ్లలేక మొత్తం నీటిని అక్కడే కురిసేలా చేస్తాయి. వావ్, ప్రకృతి డిజైన్ ఎంత అద్భుతంగా ఉందో! అదే సమయంలో చూస్తే వనరుల్లో ఉన్న మరో వైరుధ్యం మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. ఏంటా వైరుధ్యం? ఒకే దేశంలో ఎన్ని రకాల ఉష్ణోగ్రతలు ఆలోచించండి. రాజస్థాన్లోని జైసల్మేర్, బికానేర్ ప్రాంతాల్లో చూస్తే అసలు ఏళ్ల తరబడి వర్షం పడని రోజులుంటాయి. అవును, భరించలేనంత వేడి ఉంటుందక్కడ. కదా, అదే జమ్మూ కాశ్మీర్లోని డ్రాస్, కార్గిల్ లాంటి ప్రాంతాలకు వెళితే మనుషుల రక్తం కూడా గడ్డకట్టేంత చలి ఉంటుంది. అంతేకాదు, ముంబై, కోల్కతా లాంటి తీర ప్రాంతాలను చూడండి. అక్కడ సముద్రం ప్రభావం ఉంటుంది కాబట్టి ఉష్ణోగ్రతలో పెద్దగా మార్పు ఉండదు. అంటే తీవ్రమైన వేడిగాని చలిగాని ఉండవా? ఉండవు. వాటిని సమశీతోష్ణ ప్రాంతాలు అంటారు. కానీ గాలిలో ఎప్పుడూ తేమ ఎక్కువగా ఉండటం వల్ల విపరీతమైన ఉక్కపోత ఉంటుంది. మ్మ్. ఈ వైవిధ్యమంతా కేవలం మనుషుల జీవనశైలినే కాదు, ఆయా ప్రాంతాల్లో ఎలాంటి చెట్లు పెరగాలో కూడా శాసిస్తుందని వనరుల ద్వారా అర్థమవుతోంది. అవును, వర్షపాతం గీసిన పచ్చని చిత్రపటం గురించి మాట్లాడుతున్నారన్నమాట. కరెక్ట్. వనరుల ప్రకారం భారతదేశంలోని ఈ విభిన్న వాతావరణ పరిస్థితుల వల్ల సహజ వృక్ష సంపదను ప్రధానంగా 5 రకాలుగా విభజించారు కదా. అవును, 5 రకాలు. నేనిక్కడ ఒక విషయాన్ని గమనించాను. ఈ వర్షానికి, చెట్ల ప్రవర్తనకు మధ్య ఒక అద్భుతమైన కెమిస్ట్రీ ఉంది. ఎలాంటి కెమిస్ట్రీ? ఎక్కడైతే విపరీతమైన వర్షాలు పడతాయో, అంటే అండమాన్ నికోబార్ దీవులు, పశ్చిమ కనుమల లాంటి ప్రాంతాల్లో, అక్కడ ఉష్ణమండల సతతహరిత అరణ్యాలు పెరుగుతాయి. ట్రాపికల్ ఎవోగ్రీన్ ఫారెస్ట్స్. అవును. నాకొచ్చిన సందేహం ఏంటంటే, ఈ చెట్లెప్పుడూ పచ్చగా ఎందుకుంటాయి? వీటికి ఆకులు రాల్చే అలవాటు లేదా? భలే ప్రశ్న. అసలు వాటికి ఆకులు రాల్చాల్సిన అవసరం రాదు. ఎందుకంటే ఒక చెట్టు ఆకులను ఎందుకు రాల్స్తుంది? బహుశా తన దగ్గరున్న నీరు ఆకుల ద్వారా ఆవిరైపోకుండా కాపాడుకోవడానికా? ఖచ్చితంగా. ట్రాన్స్పిరేషన్ ద్వారా నీటి నష్టాన్ని అరికట్టడానికి. కానీ ఈ సతతహరిత అరణ్యాల్లో వర్షం విపరీతంగా పడుతోంది. భూమిలో ఎప్పుడూ నీరు పుష్కలంగా ఉంటుంది. ఓహో, అందుకే వీటికి ఆకులు రాల్చే అవసరం లేదా? అవును. ఆ అడవుల్లోని మహోగనీ, ఎబోనీ, రోజ్వుడ్ లాంటి చెట్లు వేర్వేరు సమయాల్లో పాత ఆకులను రాల్చి కొత్త ఆకులను తొడుగుతాయి. అన్ని చెట్లు ఒకేసారి ఆకులు రాల్చవు. అద్భుతం. అన్ని చెట్లు ఒకేసారి ఆకులు రాల్చవు కాబట్టే ఆ అడవి ఎప్పుడూ పచ్చగా కనిపిస్తుందన్నమాట. పైగా ఆ అడవులు ఎంత దట్టంగా పెరుగుతాయంటే పగటిపూట సూర్యకిరణాలు భూమిని కూడా తాకలేవు. వావ్! కాని మన దేశంలో ఎక్కువ భాగం సతతహరితారణ్యాలు లేవు కదా. ఏవు. మన దేశంలో ఎక్కువ భాగం మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఉండే ఉష్ణమండల ఆకురాల్చు అడవులే ఉన్నాయి. ట్రాపికల్ డెసిడ్యువస్ ఫారెస్ట్స్, వీటినే మాన్సూన్ అడవులను కూడా అంటారు కదా. అవును. సాల్, టేకు, వేప, రావి లాంటి చెట్లు ఈ కోవకే వస్తాయి. ఇవి ఒక నిర్దిష్ట కాలంలో తమ ఆకులను రాలుస్తాయి. ఇక్కడే నాకొక ఆలోచనొచ్చింది. ఈ ఆకురాల్చు అడవుల్లోని చెట్లను మనం స్మార్ట్ ఇన్వెస్టర్స్ అని పిలవచ్చు కదా. స్మార్ట్ ఇన్వెస్టర్సా? అదెలాగో కొంచెం వివరిస్తారా? అంటే ఇప్పుడు చూడండి, ఒక తెలివైన పెట్టుబడిదారు ఏం చేస్తాడు? భవిష్యత్తులో కష్టకాలం రాబోతోందని ముందే పసిగట్టి తన దగ్గరున్న వనరులను పొదుపు చేస్తాడు. నిజమే. ఈ చెట్లు కూడా అచ్చ అలాగే ప్రవర్తిస్తున్నాయి కదా. వర్షాలు పడని పొడికాలం రాబోతోందని ముందే గ్రహించి తమ శరీరంలోని నీరు వృధా కాకుండా ఆకులను రాల్చేస్తాయి. అవును. మళ్లీ వర్షం రాగానే చిగురిస్తాయి. ప్రకృతి డిజైన్ చేసిన ఈ సర్వైవల్ టెక్నిక్ ఎంత అద్భుతంగా ఉందో కదా. చాలా అద్భుతమైన విశ్లేషణ. ఈ సర్వైవల్ టెక్నిక్ ఎంత ఎక్స్ట్రీమ్ స్థాయికి వెళ్తుందో తెలుసుకోవాలంటే మనం రాజస్థాన్, గుజరాత్ లాంటి పొడి ప్రాంతాల్లో పెరిగే ముళ్ల పొదలను చూడాలి. థార్నీ బుషెస్ అంటారు కదా, అక్కడ వానలు చాలా తక్కువ కదా. మరి అవి ఎలా బతుకుతాయి? ఆ చెట్లకు ఆకులుంటే
అందులో ఉన్న కొద్దిపాటి నీరు కూడా ఎండకు ఆవిరైపోతుంది. అందుకే ఆ చెట్లు ఏకంగా తమ ఆకులనే ముళ్ళుగా మార్చేసుకుంటాయి. అంటే నీటిని కాపాడుకోటానికి ఆకులే ముళ్ళుగా మారిపోతాయా? అవును, కాక్టస్, బాబుల్లాంటి మొక్కలు దీనికి ఉదాహరణ. వాతావరణమనేది కేవలం వేడి లేదా చలి కాదని, అది మొక్కల భౌతిక ఆకృతిని ఎలా మారుస్తోందో ఈ ముళ్ళు చెబుతాయి. భౌగోళిక పరిస్థితుల వల్ల ఆకులు ముళ్ళుగా మారాయన్నమాట. అలాగే పర్వత ప్రాంతాలకు వెళితే ఎత్తు పెరిగే కొద్దీ ఉష్ణోగ్రత పడిపోతూ వస్తోంది కదా? అవును, 1500 నుండి 2500 మీటర్ల ఎత్తులో ఉండే పర్వత వృక్ష సంపదను గమనిస్తే పైన్, దేవదార్ లాంటి చెట్లు అన్నీ ఒక శంఖాకారంలో ఉంటాయి. కోనికల్ షేప్ కదా? దీని వెనుకున్న సైన్స్ కూడా వనరుల్లో చాలా స్పష్టంగా ఉంది. హిమపాతం జరిగినప్పుడు ఆ మంచు ఆకుల మీద పేరుకోపోకుండా ఉండటానికి కదా? అవును, మంచు సులభంగా కిందకు జారిపోవడానికే ప్రకృతి వాటిని ఆ ఆకారంలో డిజైన్ చేసుంటుంది. ఏ వాతావరణానికి తగ్గట్టు ఆ సర్దుబాటు జరిగింది. ఇక ఈ వనరులో ఉన్న మరో అద్భుతమైన అడాప్టేషన్ మడడవుల్లో కనిపిస్తుంది: మ్యాంగ్రోవ్ ఫారెస్ట్స్. అవును, సాధారణంగా ఏ చెట్టైనా ఉప్పునీటిలో బతకగలదా? వేర్లు కుళ్ళిపోతాయి కదా? నిజమే. కాని పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్స్, అండమాన్ లాంటి ప్రాంతాల్లో ఈ మడడవులు ఉప్పునీటిలోనే పెరుగుతాయి కదా? ఖచ్చితంగా. ఆ ఉప్పును ఫిల్టర్ చేసి బురద నేలల్లో కూడా గాలి పీల్చుకునే ప్రత్యేకమైన వేర్ల వ్యవస్థను అవి అభివృద్ధి చేసుకున్నాయి. వావ్! అక్కడ పెరిగే సుందరి అనే చెట్లజాతి వల్లే ఆ ప్రాంతానికి సుందర్బన్స్ అనే పేరొచ్చిందని కూడా వనరులు చెప్తున్నాయి గదా? అవును, ఆ పేరు అలా వచ్చిందే. ఈ చెట్ల రకాలు, అవి వాతావరణానికి తగ్గట్లు తమను తాము మార్చుకునే విధానం వింటుంటే అడవి అనేది కేవలం కలపనిచ్చే చెట్ల సమూహం కాదు అనిపిస్తోంది. ముమ్మాటికి గాదు. ఈ వనరుల్లో అడవుల ప్రాముఖ్యత గురించి చదువుతున్నప్పుడు నన్ను బాగా ఆకర్షించిన ఒక చిన్న కథ ఉంది, చెప్పనా? తప్పకుండా చెప్పండి. లీలా అనే అమ్మాయి పుట్టినరోజున వాళ్ళ అమ్మానాన్నలు ఒక వేప మొక్కను నాటారు. ఆ తర్వాత ప్రతి పుట్టినరోజుకు ఒక కొత్త మొక్కను నాటుకుంటూ వెళ్లారు. చాలా మంచి ఆలోచన. అవును, ఆమెకు 20 ఏళ్లు వచ్చేసరికి ఆ ఖాళీ స్థలంలో 21 చెట్లు పెరిగాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అక్కడ కేవలం చెట్లు మాత్రమే లేవు. మరింకేమున్నాయి? పక్షులు వచ్చి గూళ్లు కట్టుకున్నాయి, రకరకాల పువ్వులు వికసించాయి, సీతాకోక చిలుకలొచ్చాయి. ఒకే ఒక్క కుటుంబం చేసిన చిన్న పని వల్ల అక్కడొక చిన్న పర్యావరణ వ్యవస్థే ఏర్పడింది. భలే కదా! ఆ కథ ద్వారా వనరులు చెప్పాలనుకుంటున్న అసలు పాయింట్ అదే. ఏంటది? చెట్లు కేవలం ఆక్సిజన్ ఇవ్వడం, కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకోవడం మాత్రమే కాదు, అవి నేలకోతను నివారిస్తాయి, భూగర్భ జలాలను పెంచుతాయి. వాటన్నిటికంటే ముఖ్యంగా వేలాది జీవరాశులకు ఆవాసాన్నిస్తాయి. ఖచ్చితంగా. మనం చెట్టును కేవలం కలప, ఔషధాలు, తేనె ఇచ్చే వనరుగా మాత్రమే చూస్తాం, కాని జంతువులకు అది ఇల్లు. ఇల్లు కూడా మామూలిల్లుగాదు, అదొక భారీ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లాంటిది నాకు తెలిసి. అపార్ట్మెంట్ కాంప్లెక్స్ అంటారా? అవును, చూడండి. నేలమీద పాకే చిన్న చిన్న కీటకాలు, పురుగుల కోసం గ్రౌండ్ ఫ్లోర్, పొదల మధ్య చెట్ల మొదళ్ల మధ్య తిరిగే జంతువులకు మిడిల్ ఫ్లోర్, భలే పోల్చారు. ఇక ఎత్తైన కొమ్మల మీద నివసించే పక్షుల కోసం పెంట్ హౌస్, ఇలా ఎన్నో జాతులకు అడవి ఆశ్రయమిస్తోంది గదా? ఆ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో నివసించేవారి వైవిధ్యం చూస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే. ఆ వైవిధ్యం ఎలా ఉందో చూడండి. చెప్పండి. మాత్రం ప్రపంచం మొత్తంలో గుజరాత్లోని గిర్ అడవులు మాత్రమే ఏకైక నివాసం. ఏషియాటిక్ లయన్స్ కేవలం మన దేశంలోనే ఉన్నాయా? అవును. ఇక అస్సాం చిత్తడి నేలల్లోకి వెళితే అక్కడ ఏకశృంగ ఖడ్గమృగాలు, ఏనుగులు తిరుగుతాయి. వన్ హార్న్ రైనోస్ అన్మాట. అలాగే ఎడారి ప్రాంతాల్లోని ఇసుకలో ఒంటెలు, రాన్ ఆఫ్ కచ్లోని ఉప్పు నీటి చిత్తడి నేలల్లో అడవిగాడిదలు జీవిస్తాయి కదా? అవును. హిమాలయాల మంచుకొండల్లోకి వెళితే ఆ విపరీతమైన చలిని తట్టుకునేలా దట్టమైన బొచ్చు ఉండే అడవి మేకలు, మంచు చిరుతలు కనిపిస్తాయి. స్నో లెపర్డ్స్. జంతువులే కాదు, పక్షులు, సరీసృపాల విషయంలో కూడా అదే వైవిధ్యం ఉంది. మన జాతీయ పక్షి నెమలితో పాటు రామచిలుకలు, పావురాలు, మైనాలు లాంటి ఎన్నో పక్షులున్నాయి. అవును. పాముల్లో అయితే నాగుపాము, కట్లపాము లాంటి లెక్కలేనని జాతులు. కోబ్రా క్రైట్ అంటారు కదా. ఇవన్నీ ఈ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో మనతో పాటు సహజీవనం చేస్తున్నాయి. ఇక్కడ ప్రతి జీవికి ఒక ఖచ్చితమైన పాత్ర ఉంది. ఈ ఆహారపు గొలుసులో ఏ ఒక్క దారం తెగినా ఆ ప్రభావం మొత్తం పర్యావరణం మీద పడుతుంది. కానీ బాధాకరమైన విషయమేంటంటే ఈ అద్భుతమైన గొలుసుకట్టు వ్యవస్థను మన చేతులారా మనమే తెంచేస్తున్నామనిపిస్తుంది. నిజమే. అటవీ నిర్మూలన చేయటం, నివాస స్థలాలను ఆక్రమించటం మరియు జంతువులను వేటాడటం వల్ల ఈ వన్యప్రాణుల ఉనికికే ముప్పు వాటిల్లుతోంది.
పోచింగ్ అంటారు కదా, దీనివల్ల ఇప్పటికే మన దేశంలో ఎన్నో పక్షి జాతులు అంతరించిపోయాయి కదా. అందుకే వనరుల్లో దీనిపై తీవ్రమైన హెచ్చరికలున్నాయి. ఈ పరిస్థితిని అరికట్టడానికి ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు తీసుకుంది. అవును, ప్రాజెక్ట్ టైగర్, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ లాంటి ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టిందని వనరుల్లో చూశాను. జంతువులకు సురక్షితమైన ఆవాసాలు కల్పించడానికి ఎన్నో నేషనల్ పార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, బయోస్పియర్ రిజర్వ్లను ఏర్పాటు చేసింది. కానీ నాకో సందేహం, కేవలం ప్రభుత్వాలు చట్టాలు చేసినంత మాత్రాన ఈ వేట ఆగిపోతుందా? ఎప్పటికీ ఆగదు. చట్టాలు ఒక స్థాయి వరకే పనిచేస్తాయి. ఇక్కడ మనం ఎకనామిక్స్లోని డిమాండ్ మరియు సప్లై సూత్రాన్ని అర్థం చేసుకోవాలి. డిమాండ్ అండ్ సప్లై అంటారా? అవును. వేటగాళ్లు జంతువులను ఎందుకు చంపుతున్నారు? వాటి చర్మం, ఎముకలు, బొచ్చు, కొమ్ములు, ఈకలతో చేసిన వస్తువులకు మార్కెట్లో మంచి డిమాండుంది కాబట్టి. ఓహో. ఆ వస్తువులకు వేలకు వేలు పోసి కొనే మనుషులు ఉన్నంతకాలం ఈ వేట కొనసాగుతూనే ఉంటుంది. ఈ డిమాండ్ సప్లై చైన్ను బ్రేక్ చేయాల్సిన బాధ్యత కొనుగోలుదారులదే. అంటే మనం ఆ వస్తువులను కొనడం మానేస్తే వాళ్ళు వేటాడడం మానేస్తారన్నమాట. ఖచ్చితంగా. జంతువుల భాగాలతో చేసిన ఏ వస్తువును కొనకూడదని ప్రజలు గట్టిగా నిర్ణయించుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా ఈ వేట వ్యాపారం కుప్పకొలుతుంది. ఈ స్పృహను ప్రజల్లో పెంచడానికే ప్రతి సంవత్సరం అక్టోబర్ మొదటి వారంలో వన్యప్రాణి వారోత్సవాలు నిర్వహిస్తారని వనరులు చెబుతున్నాయి. వైల్డ్ లైఫ్ వీక్. అవును. ఈ భూమి కేవలం మానవుల సొత్తు మాత్రమే కాదు. ఇక్కడున్న ప్రతి చెట్టుకు, ప్రతి జంతువుకు మనతో సమానమైన హక్కు ఉందని మనం గుర్తించాలి. చాలా చక్కగా చెప్పారు. ఇక ఈ వనరుల చివర్లో ప్రస్తావించిన వలస పక్షుల అద్భుతం గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. మైగ్రేటరీ బర్డ్స్. శీతాకాలం రాగానే సైబీరియా, ఆర్కిటిక్ లాంటి చలి ప్రాంతాల నుండి పింటేల్ డక్, ఫ్లెమింగో లాంటి పక్షులు వేలాది కిలోమీటర్లు దాటి మన దేశానికి వస్తుంటాయి. కాని వాటన్నిటికన్నా నన్ను అమితంగా ఆశ్చర్యపరిచింది మనం షో ప్రారంభంలో మాట్లాడుకున్న ఆ చిన్న పక్షి, లిటిల్ స్టింట్. నిజానికి అదొక బయోలాజికల్ మిరాకిల్ అనే చెప్పాలి. 15 గ్రాముల బరువు, ఒక పిడికెడు పరిమాణముండే ఆ పక్షి ఆర్టిక్ ప్రాంతంలోని గడ్డకట్టే చలిని తట్టుకోలేక ఆహారం కోసం వెతుక్కుంటూ ఏకంగా 8000 కిలోమీటర్ల దూరం ప్రయాణించి వస్తుంది కదా. అవును. దానికి మ్యాప్లు లేవు, మార్గనిర్దేశం చేసే యంత్రాలు లేవు. కాని కొన్ని వేల సంవత్సరాలుగా ఆ పక్షుల డిఎన్ఏలో అదృశ్యంగా ఒక నావిగేషన్ సిస్టమ్ రికార్డయ్యుంది. వావ్. భూమి మీద ఉన్న అయస్కాంత క్షేత్రాలను, ఋతువుల కదలికలను ఆధారంగా చేసుకుని అవి తమ ప్రయాణాన్ని కొనసాగిస్తాయి. ఇది వింటుంటే మన వాతావరణం, ఈ ఋతువుల చక్రాకారం కేవలం మనకే కాదు, ప్రపంచం నలుమూలలున్న ప్రాణులకు ఎంత ముఖ్యమో స్పష్టంగా అర్థమవుతోంది. ముమ్మాటికి నిజం. ఈరోజు మనం విశ్లేషించిన ఈ వనరుల సారాంశాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే విషయాలన్నీ ఒకదానితో ఒకటి ఎంత అద్భుతంగా పెనువేసుకుని ఉన్నాయో కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. అవును. ఎత్తు, సముద్ర సామీప్యత లాంటి భౌగోళిక అంశాలు ఎక్కడ ఎలాంటి శీతోష్ణ స్థితి ఉండాలో శాసిస్తాయి. ఆ శీతోష్ణ స్థితి మరియు వర్షపాతం భూమి మీద ఏ రకమైన చెట్లు పెరగాలో నిర్దేశిస్తాయి. ఆ చెట్లు, ఆ అడవులు ఎలాంటి జంతువులకు, పక్షులకు ఆశ్రయమివ్వాలో నిర్ణయిస్తాయి. చివరికి ఇవన్నీ కలిసి మానవ మనుగడను ఎలా సాధ్యం చేస్తున్నాయో మనకర్థమవుతోంది. ఇదంతా ఒకదానిపై ఒకటి ఆధారపడిన ఎప్పటికీ తెగకూడని జీవనగొలుసు. చాలా బాగా సమరైజ్ చేశారు. అయితే ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు వింటున్న వారందరికీ ఈ వనరుల ఆధారంగా పుట్టిన ఒక ఆలోచనను, ఒక లోతైన ప్రశ్నను మీరు వదిలివెళ్లాలనుకుంటున్నారు గదా? అవును. ఒకసారి ఊహించి ఆలోచించండి. ఆ 15 గ్రాముల లిటిల్ స్టింట్ పక్షి వేలాది సంవత్సరాలుగా మన ఋతుపవనాలు, శీతోష్ణస్థితి లయను నమ్ముకొని ప్రతి ఏడాది 8000 కిలోమీటర్లు ప్రయాణిస్తోంది. దాని మెదడులో ఆ ప్రయాణ మార్గం ఒక జీపీఎస్ లాగా ఫీడ్ అయ్యుంది. ఒకవేళ మనం స్వార్థంతో చేస్తున్న పర్యావరణ విధ్వంసం వల్ల గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోయి మన ఋతువులు దారి తప్పి శీతోష్ణస్థితి పూర్తిగా మారిపోతే? అప్పుడేమవుతుంది? ఆ చిన్న పక్షి మెదడులో నిక్షిప్తమై ఉన్న ఆ సహజసిద్ధమైన నావిగేషన్ వ్యవస్థ ఏమైపోతుంది? అది దారి తప్పిపోతుందా? గమ్యం చేరలేక సముద్రాల మధ్యలోనే రాలిపోతుందా? వాతావరణ మార్పులకు మనం కారణమైతే దాని అసలు మూల్యం చెల్లించేది ఇలాంటి ఏ పాపమూ ఎరగని మూగజీవులేనా? దీని గురించి కాస్త తీవ్రంగా ఆలోచించండి. ఖచ్చితంగా మనల్ని వెంటాడే ప్రశ్నిది. ప్రకృతికి, ఇతర జీవరాశులకు మనం చేస్తున్న అన్యాయం గురించి మళ్లీ మళ్లీ ఆలోచించేలా చేస్తుంది.
మనం రోజు చూసే ఈ ప్రకృతిని, వాతావరణాన్ని, చెట్లను మరింత బాధ్యతగా అర్థం చేసుకుంటారని ఆశిస్తూ, మరిన్ని ఆసక్తికరమైన విషయాలను విశ్లేషించడానికి మరొక లోతైన అన్వేషణతో మళ్ళీ కలుద్దాం.